ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు ఈరోజు కామర్స్లో ఇంపార్టెంట్ టాపిక్తో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏదైనా సరే పాయింట్ వైజ్గా మీరు రాసుకున్నట్లయితే ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడే ఒక వైట్ పేపర్ తీసుకుని మీరు నోట్ చేసుకోండి. 2-3 సార్లుగా మీరు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏజెంట్కు ఉండవలసిన లక్షణాలు. ఒక వస్తువు అమ్మాలి అంటే ఉత్పత్తిదారునికి వినియోగదారునికి మధ్యలో ఉన్న వ్యక్తినే ఏజెంటు అంటాం. ఈ ఏజెంట్కు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏజెంటు నిజాయితీగా ఉండాలి, మోసపూరితంగా ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి. షరతులకు లోబడి నిజాయితీతో వినియోగదారుల నుండి ఖాతాలను తయారు చేయాలి. నెక్స్ట్, ఏజెంటు తన బాధ్యతలను, హక్కులను, విధులను పూర్తిగా అవగాహనతో ఉండాలి. వస్తువు పట్ల మార్కెట్లో స్థితి మరియు వినియోగదారుని నడవడిని తెలుసుకున్నట్లయితే ఏజెన్సీ సేవలు విజయవంతం అవుతాయి. 3వ పాయింట్, ఏజెంట్ తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్ హెచ్చుతగ్గుల్ని అంచనా వేయగలగాలి. 4th పాయింట్, ఏజెంట్ వినియోగదారుని పట్ల బాధ్యతగా ఉండాలి. 5th పాయింట్, ఏజెంట్ తన ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వినియోగదారునికి కలుసుకునేటప్పుడు ఆయనకి ఇచ్చిన సమయపాలన పాటించాలి. ఇంకా ఏజెంట్కి ఉండవలసిన లక్షణాలు మీకు ఇంకా కొన్ని తెలిసినవి రాసుకుంటే కూడా పాయింట్స్ ఇంకెక్కువ అవుతాయి, మంచి మార్క్స్ గెయిన్ చేస్తాకి అవకాశం ఎక్కువ ఉంది.